ఊర్ అంటారు. ఆ దేశం నుంచి కనాను వెళ్దామని వచ్చారు. కనాను వెళ్ళలేదు, హరాను దగ్గర ఉన్నారు. హరానులో నివసిస్తున్నప్పుడు హరాను ప్రజలు యొక్క అలా ఆహారపు అలవాట్లు కానీ, దేవుణ్ణి పూజించే విధానం కానీ ఏది కూడా అబ్రాహాముకి నచ్చలేదు. నచ్చకపోగా ఈ బొమ్మలు పూజించడం ఏంటి? సృష్టికర్త దేవుడు మనకి ఆత్మరూపి కదా, ఆత్మస్వరూపుడు కదా. మరి మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా. కానీ లేని బొమ్మలను పూజిస్తున్నారని అనుకున్నప్పుడు అబ్రాహాముకి దేవుడిచ్చిన మాట ఏంటంటే, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడికి? నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ ఒక్క మాటను పట్టుకొని, దేవుడు చెప్పిన ఆ ఒక్క మాటను పట్టుకొని ఏం చేస్తారంటే, అబ్రహాము తన యొక్క పరివారాన్ని తీసుకొని, అనగా కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కడికి బయలుదేరారంటే, దేవుడు చెప్పలా నేను చూపించు దేశంకి మాత్రం వెళ్ళాను, ఫలానా చోటకి వెళ్ళాను కూడా చెప్పలా. మీకు అర్థమవ్వాల్సిన విషయం ఇది. నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఫలానా చోటకి వెళ్ళు, ఫలానా వేటపాలెం వెళ్ళు, లేకపోతే పొన్నూరు వెళ్ళు, పచ్చూరు వెళ్ళు, ఇలా చెప్పలా. ఎక్కడికి? నేను చూపించు దేశం అంటే పేరు చెప్పలా. కానీ చూపించు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రాహాము రెండో మాట లేకుండా తన పరివారాన్ని తీసుకొని నడుస్తున్నాడు. ఎక్కడి నుంచి? హరాను నుంచి నడుస్తున్నాడు. సో దేవుడు ఏ పట్టణాలను చూపిస్తాడో తెలియదు, ఏ ప్రదేశాలను చూపిస్తాడో తెలియదు. కానీ ఇచ్చిన ఒక మాట కోసము విశ్వాసముతో ఒక యాత్ర అయితే సాగించడం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? హరాను నుంచి విశ్వాసముతో ఒక యాత్రని మొదలుపెట్టాడు. దాదాపుగా 400 నుంచి 500 మైళ్ళ దూరం ప్రయాణించాడు. దేవుడు చెప్పిన మాటకి 400 నుంచి 500 మైళ్ళ దూరాన్ని ప్రయాణిస్తూ ఉన్నాడు. భార్య అడుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలియదు. ఏ ప్రదేశానికి వెళ్తున్నామో తెలుసా? తెలియదు. ఆయన చెప్పే భూమి ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. మరి ఏంటయ్యా మమ్మల్ని? చుట్టూ ఎటు చూసినా ఇసుక తిన్నలే, కొండలు, నీళ్లు కూడా దొరకవు, పచ్చని చెట్లు ఉండవు. నడిపిస్తున్నారు, నడిచి కొంతమంది దారిలోనే చనిపోయారు. అయినా సరే అబ్రహాము యొక్క విశ్వాసము చెదరలా. నడుస్తున్నాడు. చివరికి ఒక పచ్చటి